బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానంలో గెలిపే లక్ష్యంగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తాజాగా కాషాయదళం తన ప్లాన్ను కాస్త చేంజ్ చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాలపైనే ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అందుకు సంబంధించిన హైకమాండ్కు నివేదిక అందగా దానికి అనుగుణంగా గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఈ నెల 25న కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. వీక్ సెగ్మెంట్లపై అనుసరించవలసిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఇక ఈసారి తెలంగాణ డబుల్ డిజిట్ స్థానాలను సాధిద్దామనే ధీమాలో ఉంది బీజేపీ. అయితే వీక్ సెగ్మెంట్లపై కాస్త దృష్టి పెడితే అక్కడ కూడా కాషాయ జెండా ఎగరవేయచ్చునని అంచనా వేస్తున్నారు కమలనాథులు. 4-5 స్థానాల్లో పార్టీ చాలా వీక్గా ఉన్నట్లు హైకమాండ్కు రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని స్థానాల్లో అభ్యర్థులకు క్యాడర్ సహకరించకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇంకొన్ని చోట్ల క్యాండిడేట్ల పనితీరులపై ఇబ్బంది ఏర్పడినట్లుగా హైకమాండ్కు నివేదిక వెళ్లినట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. కొన్ని లోక్సభ స్థానాల్లో కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇవ్వటం వల్ల క్యాడర్ సహకారం కరువైనట్లుగా, పాత కొత్త నేతల మధ్య సమన్వయం కొరవడిందని, వీటిని అధిగమిస్తే గెలుపు సునాయాసమని హైకమాండ్కు పంపిన నివేదికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిపై దృష్టి సారించిన బీజేపీ తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారం అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. పార్టీ ప్రధానంగా ఈ నెల 25వ తేదీన అమిత్ షా హైదరాబాద్ పర్యటనకి రానున్నారు. ఈ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో బీజేపీ ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర పరిశీలకులు కానీ, లేదా ఈ షాడో టీమ్స్ ఏవైతే ప్రతి అభ్యర్థి వెనుక పెట్టారో ఆ షాడో టీమ్స్ కానీ, వీటన్నిటికీ సంబంధించి చాలా కీలకమైనటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనేటటువంటి అంచనాలు ఉన్నప్పటికీ కూడా చాలా స్థానాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో స్థానికమైనటువంటి క్యాడర్ సరిగా పనిచేయట్లేదు, సరిగా వాళ్ళకి సహకరించట్లేదు, అభ్యర్థులు కూడా క్యాడర్తో సరిగ్గా మమేకం కాలేకపోతున్నారు, వాళ్ళ సహాయ సహకారం తీసుకోలేకపోతున్నారు. ఇక అనేకమైనటువంటి అంశాలు దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్గొండకు సంబంధించి శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. ఆయన ప్రచారానికి సంబంధించి కానీ ఆ లోకల్ స్థానిక నాయకులతో కానీ వీళ్ళెవరితో కూడా సరైనటువంటి అనుసంధానం లేనటువంటి పరిస్థితి. అలాగే బీపీ పాటిల్ కావచ్చు, అట్లాగే నాగర్ కర్నూలు నుంచి భరత్ కావచ్చు, అట్లాగే వరంగల్ నుంచి ఆరు రమేష్ కావచ్చు, ఇట్లాంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలతో సరైనటువంటి సయోధ్య కానీ, సరైనటువంటి సమాచార మార్పిడి కానీ, అనుసంధానాన్ని లేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాల మీద ప్రధానంగా ఆయన దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రత్యేకంగా అంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ప్రతి పార్లమెంట్ అభ్యర్థి వెనుక కూడా కొన్ని షాడో టీములు నియమించి వాళ్ళ ప్రచారం ఎలా సాగుతోంది, వాళ్ళ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారు, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా తదితర అంశాలన్నీ కూడా గమనించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వవలసిందిగా నియమించింది. ఆ నేపథ్యంలో షాడో టీమ్స్ అని ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇటువంటి నిర్ణయం అమిత్ షా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 25వ తారీఖున ఆయన తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా ఆయన ప్రత్యేకంగా అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఎలా కలుపుకుపోవాలి, ఏం చేయాలి తెలిసిన అంశాలన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయన అందరినీ ఉద్దేశించి మాట్లాడబోతున్నారని తెలుస్తూ ఉంది. భారతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.